మంత్రి పొంగులేటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని గతంలో ఛాలెంజ్ చేసిన మంత్రికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా అని నిలదీశారు. 20 లక్షల ఇళ్లు కట్టిస్తేనే ఓట్లు అడగాలంటూ మంత్రి పొంగులేటికి సవాలు విసిరారు. శపథాలు చేయడం కాదు, చేతనైతే చేసి చూపించాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. 20 లక్షల గృహప్రవేశాలు చేయించాకే ప్రజల గుమ్మంతోకి ఓట్లు అడుగుతామన్న సవాల్కు పౌరుషం ఉంటే కట్టుబడి ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సవాళ్లు చేయటం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనాలని పొంగులేటికి సవాల్ విసిరారు కేటీఆర్. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని కేటీఆర్ ఉద్ఘాటించారు. స్వరాష్ట్రాన్ని సాధించామని, పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశామన్నారు కేటీఆర్. హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత తమదేనని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి, సత్తా ఉంటే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ గృహాలను కట్టాలన్నారు. ఇళ్లు కట్టింది బీఆర్ఎస్ అయితే కూలగొడుతున్నది కాంగ్రెస్ అంటూ నిప్పులు చెరిగారు. గత 2.5 నగరంలో కట్టిన ఇళ్లు ఎన్ని, పడగొట్టిన ఇళ్లెన్ని అనే దానిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సుమనిపించిన తుపేల్ మిస్టర్ బాంబులేటి అని ఫైర్ అయ్యారు కేటీఆర్. పొంగులేటి మాదిరి కోహినూర్ హోటల్లో కాళ్లు పట్టుకుని ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదన్నారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసుగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను బుక్కపట్టడం తమకు తెలియదన్నారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి 1,000 కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియదన్నారు. బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం కూడా తమకు తెలియదన్నారు కేటీఆర్. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. డబ్బా ఇళ్లు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. ప్రభుత్వం ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.